పావుకాసు మహేష్ రెడ్డి. నేను జూల కంత్రినో జూల కంటినో మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. 3 సార్లు వరుసగా 3 సార్లు మా కుటుంబంలో 3 తరాలను గెలిపించారు. మేము కంత్రి వాళ్ళము, మంచోళ్ళము, మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మేము కంత్రి వాళ్ళమే అయి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది. గుర్తుపెట్టుకో. ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతియుతంగా నడుపుతూ ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయన కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాలా? మాచర్లకి బహిరంగ చర్చకు వస్తానంటున్నావు. రా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో, ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం. ఇక్కడ అభివృద్ధి నువ్వొచ్చి చూపిస్తావా? మాచర్ల ప్రజలకి ఏమైనా కళ్ళు పోయినాయా? ఇక్కడ అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియదు అనుకుంటున్నావా? మాచర్లో ఏం జరిగిందో నువ్వొచ్చి చూపిస్తావా? రా, చూపిద్దురా. లెక్కలతో వస్తావా? రా, లెక్కలతో రా. నీ లెక్క తేల్చే పంపిస్తాం. ఇక్కడ ఎవడు నీ కూతలకి భయపడేవాడు ఎవడు లేడా? చెప్పాను, సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ వసూళ్లు అన్నిటినీ భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతూ ఉన్నాం. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు. అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఇక ముస్లిం జంట హత్య కేసులు చెప్పాను. అడగండి, పిన్నెల్లిని అడగండి ఏం జరిగిందన్నా అని చెప్తాడు. మొన్నేమో అభివృద్ధిలో పిన్నెల్లి హైవే తీసుకొచ్చాడు, మా పిన్నెల్లి తీసుకొచ్చాడు అన్నావు. నిన్నేమో నేను తీసుకొచ్చానంటున్నావు. మీ పిన్నెల్లి తెచ్చాడా, మరి ఎంపీ గారు తెచ్చాడా? మా నాన్న 1964 నుంచి ఇండిపెండెంట్గా పోరాడాడు. ఎస్, 78లో జలగం వెంగళరావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆ రోజు రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన మాట వాస్తవం, నేను కాదంటల్లా. ఇక నా విషయం వస్తే మా అన్నేదో రికమెండ్ చేశాడు వైసీపీలోకి నన్ను తీసుకోమని చెప్పేసి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీకేం తెలుసు అసలు? వైవి సుబ్బారెడ్డి గారు నన్ను బై ఎలక్షన్స్ ముందు కలిసి బ్రహ్మారెడ్డి పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానించారు. నేను సున్నితంగా తిరస్కరించాను. 2019 ఎలక్షన్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మురళీధర్ రెడ్డి, దోర్నాల సాంబిరెడ్డి అనే 3 వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. గుంటూరులో చంద్రమౌళి నగర్లో నా ఇంటికి వచ్చారు. 7 గంటలకు వచ్చి 11:30 దాకా కూర్చున్నారు. ఎందుకు పోయావు వాళ్ళ ఇంటికనే నువ్వు పిన్నెల్లిని అడుగు. అయినా నేను ఈ పార్టీలోనే ఉన్నాను. అయోధ్య రామిరెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, వాస్తవం, మా ఇంటికి వస్తానన్నారు. వద్దన్న పెద్దోడి పర్వాలేదు నేనే కలుస్తానని చెప్పి నేనే కలిశాను, మాట్లాడాను, నా నిర్ణయాన్ని చెప్పాను.
నేను వస్తానన్నానంట, ఆయన రిజెక్ట్ చేశాడంట. మరి నా ఇంటికి ఎందుకు 4:30 గంటలు వచ్చి కూర్చున్నాడు? పక్కన మురళీధర్ రెడ్డి ఉన్నాడు కదా, యనమల మురళీధర్ రెడ్డి, దోర్నాల సాంబిరెడ్డి ఉన్నాడు, కనుక్కోండి. ప్రశాంతతని కాపాడటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి భంగం కలిగించే ఏ శక్తిని కూడా వదిలిపెట్టమని చెప్తా ఉన్నాను. మహేష్ రెడ్డి, నీ నిజాయితీని, నీ ఎస్కేబిఆర్ కాలేజీలో ఇచ్చిన జీవో ఏంటి? నువ్వు ఏ విధంగా అనుమతుల్ని అతిక్రమించి కట్టుబడి చేశావు? వీటన్నిటికీ మీద కూడా విచారణకు సిద్ధమా? నువ్వు అక్కడ వస్తున్న ఆదాయం ఎంత? నువ్వు ఆ కాలేజీ కోసం ఖర్చు పెడుతున్నది ఎంత? నువ్వు వివరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా లేకపోతే మేము సిద్ధం చేస్తామని కూడా నీకు సంగతి చెప్తాను. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మీకు కూడా వివరణ ఇవ్వాలి కదా. మాచర్లలో ఏ ముస్లిం కుటుంబాన్నన్నా అడగండి, ముస్లిం డబల్ మర్డర్ కేసు ఏంటి అని చెప్తారు. అట్లాగే మీ సోదరుణ్ణి పాపం, మీ అధ్యక్షుడిని పాపం విగ్రహాల దొంగ అంటే మీకు చాలా బాధగా ఉన్నట్టుంది. DCRBలో ఆ కేసు ఉంటుంది, చూసుకోండి ఎవరెవరు దాంట్లో ఉన్నారో. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారి కాళ్ళ ఏళ్లబడి ఏం చేయించుకున్నాడో అది మీ అధ్యక్షుడిని అడగండి, ఆయన చెప్తాడు. ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియం విచారించుకున్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటాను. కాసుకున్న మహేష్ రెడ్డి నేను పారిపోయానంట. పారిపోయి వచ్చినాడు నువ్వు, నేను పారిపోయేదేంటి? నువ్వు పారిపోయావు, మీ అయ్యా పారిపోయాడు. గురిగింద సామెతలు చెప్పబాకు మహేష్ రెడ్డి.